హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రెడ్ సేమియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు డ్రై ఫ్రూట్స్, షుగర్, నెయ్యి, ఇలాచీ పౌడర్, పాలు, సేమియా, బ్రెడ్. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 బ్రెడ్ తీసుకోవాలి. దానిలో కొద్దిగా పాలు వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి ముద్ద చాలా చక్కగా వస్తుంది. కొద్దిగా నెయ్యి వేసుకుంటే మన చేతికి అంటుకోకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నెయ్యి వేసాక ఒకసారి మొత్తం కన్సిస్టెన్సీని చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు చేతిలో కొంచెం నెయ్యి వేసుకొని బ్రెడ్ బాల్స్ని చుట్టుకుందాం. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క బాల్ని చుడుతూ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా చక్కగా చుట్టుకోవడం అయిపోయాక పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి సేమియాని వేయించుకుందాం. ఈ విధంగా చక్కగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా దూరగా వేయగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో డ్రై ఫ్రూట్స్ని కూడా చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ బాల్స్ని ఒక్కొక్కటిగా చక్కగా వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా చక్కగా కలుపుతూ దురగా వేయించుకోవాలి. ఇలా దూరగా వేగిన వాటిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 గ్లాసులు పాలు పోసుకోవాలి. ఇలా చక్కగా మరిగాక
మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా వేయాలి. ఇలా గడ్డ కట్టకుండా చక్కగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్ షుగర్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ బాల్స్ని కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. కొద్దిగా ఇలాచీ పొడి వేసి చక్కగా ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన బ్రెడ్ సేమియా రెడీ.